నిమజ్జనానికి గణనాథుల పోటెత్తడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,15,000 పైగా విగ్రహాలు నిమజ్జనాలు చేసినట్టు కూడా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి పరిస్థితి కనుక ఇటు మనకు లక్డికాపూల్ వైపు నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ వైపు రెండు వైపులకి కూడా తరలిస్తున్న పరిస్థితి. అయితే విఘ్న నాయకుడు ఆది దేవుడు అని చెప్తూ ఉంటారు. అలా భిన్న రూపుడైన విఘ్న నాయకుడిని ఈరోజు నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి విగ్రహాలను మనం చూడొచ్చు. ఒక్కో వినాయకుడు ఒక్కో రూపంలో ఉన్నాడు అంటే అతిశయోక్తి. సాధారణంగా తొండం కలిగి బొజ్జ గణపయ్యగానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే శివుని రూపంలోనూ భిన్నమైన రూపాల్లోనూ విష్ణుమూర్తి రూపాల్లోనూ గంగమ్మ వెంట తరలిలాగా పుష్పాల పైన కూర్చున్నటువంటి గణనాథుడు ఇలా ఒక్కటేమిటి భగవంతుడు విశ్వరూపధారి అంటారు కదా, అలా భిన్న రూపధారుడైనటువంటి గణనాథుడు ఇక్కడ చూడవచ్చు. మనం బాల గణపయ్య ఆడుకుంటున్నటువంటి దృశ్యాలు ఉన్నటువంటి వినాయకుడు కూడా అంటే సరికొత్త ఆలోచనలు కొత్తటువంటి విగ్రహాలు నిజంగా కనువిందు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది చాలా రకాలైనటువంటి గణనాథులు మరీ ముఖ్యంగా ఎంతో ఆకర్షితంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం శివుని రూపంలో ఉన్నటువంటి గణనాథుడిని కూడా మనం చూడొచ్చు. చిన్న మండపం పైన అందంగా అలంకరించి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు. కింద రామ మందిరం, అయోధ్య రామ మందిరం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఒకటనే కాదు, భారీ కాయుడైనటువంటి లంబోదరుణ్ణి భిన్న రూపాలు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ పై చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో వైభవంగా పాల్గొంటూ ఉన్నారు. నిన్నటి నుంచి నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1,15,000 పైగా విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందంగా అలంకృతమై 10 రోజుల పాటు భక్తులు నీరాజనాలు అందుతున్నటువంటి గణనాథుడు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి గంగమ్మ ఒడికి చేరేందుకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. అయితే ఈరోజు కొంత వర్కింగ్ డే కావడంతో కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితిని, భారీ గణనాథుల్ని ఒక ర్యాలీగా ఇటు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ కూడా అటు పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ విగ్రహాలను ముఖ్యంగా పోలీస్ సిబ్బంది చూసినట్టు విగ్రహాలను ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించేందుకు అటు మిగిలిన వారికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ సైతం ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విగ్రహాలని నిమజ్జనాల కోసం తరలిస్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్లను చూసినట్లయితే కనుక విగ్రహాల ఎత్తుకు అనుగుణంగా క్రేన్ నెంబర్లను సైతం విగ్రహాల అధికారులకి, విగ్రహ నిర్వాహకులకి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్నింటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు, మరీ ఎక్కువ ఉన్న వాటిని ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అనేక రూపుడైనటువంటి గణనాథుడిని భిన్న రూపాల్లో సర్వాంగ సుందరంగా అలంకృతమై భక్తులకు తన యొక్క ఆశీర్వాదాలు అందిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి భిన్న రూపంలోని గణనాథుడు అత్యంత అద్భుతంగా దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం సర్పాన్ని చేతపట్టి వచ్చేటువంటి గణనాథుడిని మనం చూడొచ్చు. చాలా భిన్నమైన ఆలోచన. మరోవైపు బల్లూకం పైన నిలుచున్నటువంటి గణనాథుడు, తలపై శివలింగాన్ని ఎత్తుకున్నటువంటి గణనాథుడు, ఇలా ఒక్కటేమిటి అనేక రకాల బాలగణనాథుడు చూసారా ఎంతో అద్భుతంగా వెనకాల శివయ్య వెంట నిలువగా కుమారుడైనటువంటి గణనాథుడు, బాల గణనాథుడు ఎంతో అందంగా నిల్చుని వస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే కనుక పులిచర్మాంబరధారి అయినటువంటి గణనాథుడిని కూడా మనం చూడొచ్చు. ఇలా ఒకటని కాదు, రకరకాలైనటువంటి రూపాల్లో గణనాథుడు ఈరోజు 11 రోజుల పాటు భక్తులకి ఆశీర్వాదం అందించినటువంటి గణనాథుడు ఇక వెళ్ళొస్తాను అంటూ ఈ సంవత్సరానికి సెలవు పలుకుతూ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాను అన్న ఆశీర్వాదం అందిస్తూ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరినటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. మొత్తంగా చూసినట్లయితే కనుక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా నిమజ్జనాలకు తరలి వస్తున్నటువంటి గణనాథులతో భారీగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,15,000 పైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.